కాళేశ్వరం కమిషన్ విచారణ హాట్ గా జరిగింది. విచారణకు హాజరైన రిటైర్డ్ ఈఎన్సీలపై కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రతి ప్రశ్నకు తెలియదు, గుర్తులేదని మాజీ ఈఎన్సీ సమాధానం చెప్పడంపై కమిషన్ అసహనం వ్యక్తం చేశారు. చాలా రోజుల బ్రేక్ తర్వాత కాళేశ్వరం కమిషన్ విచారణ తిరిగి ప్రారంభమైంది. అఫిడవిట్ లో ఇచ్చిన సమాచారానికి విచారణలో చెప్పిన దానికి పొంతన లేకపోవడంతో గతంలో విచారణకు హాజరైన వారిని మరోసారి క్రాస్ ఎగ్జామిన్ కు పిలిచింది కమిషన్. రిటైర్డ్ ఈఎన్సీలు నల్ల వెంకటేశ్వర్లు, మురళీధర్రావు, సీడీఓ మాజీ సీఐ నరేందర్ రెడ్డి, ఈఎన్సీ హరిరామ్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. అయితే కమిషన్ విచారణ మాత్రం వాడివేడిగా జరిగింది. కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ప్రశ్నల వర్షం కురిపించారు. తొలుత రిటైర్డ్ ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లను చైర్మన్ పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామిన్ చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల లొకేషన్ ఎందుకు మార్చారని ప్రశ్నించారు. గ్రావిటీ కెనాల్ పొడవు తగ్గించడంతో పాటు కెపాసిటీ పెంచడానికి, అటవీ భూముల సేకరణ తగ్గించడానికి బ్యారేజీ నిర్మాణ స్థలాలను మార్చామని వెంకటేశ్వర్లు చెప్పారు. ఎవరి ఆదేశాలతో బ్యారేజీలో నీరు స్టోర్ చేశారని కమిషన్ ప్రశ్నించగా అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బ్యారేజీల్లో నీటిని స్టోర్ చేశామన్నారు. సీఈ నుంచి వచ్చిన సూచనల మేరకు బ్యారేజీ నిర్మాణ స్థలాలు మార్చామని తెలిపారు. పనులు ఆలస్యంగా చేసినందుకు ఏజెన్సీలకు ఎప్పుడైనా పెనాల్టీలు వేశారా అన్న ప్రశ్నకు లేదని సమాధానమిచ్చారు. బ్యారేజీ నిర్మాణ సమయంలో సరిగా మానిటర్ చేయలేదా అని ప్రశ్నించగా తాను ఫ్రీక్వెంట్ గా బ్యారేజీల వద్దకు వెళ్లినట్లు వెంకటేశ్వర్లు వివరణ ఇచ్చారు. అనంతరం రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్రావును విచారించిన కమిషన్ ఆయన తీరుపై అసహనం వ్యక్తం చేసింది. కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ అడిగిన ప్రతి ప్రశ్నకు తెలీదు, గుర్తులేదని సమాధానం చెప్పడంతో మురళీధర్రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు రిటైర్డ్ అయ్యారని ప్రశ్నించగా 2024 ఫిబ్రవరిలో పదవీ విరమణ అయినట్లు సమాధానం చెప్పగా ఏడాదికి అన్ని మర్చిపోతే ఎలా అని చురకలు అంటించారు. జ్ఞాపక శక్తి తగ్గుతుందని మురళీధర్రావు చెప్పగా పుస్తకాలు చదివితే పెరుగుతుందని సూచించారు. బ్యారేజీ కంపోనెంట్స్ ఖర్చు 8 నుంచి 9 కోట్లు అని మురళీధర్రావు సమాధానం ఇవ్వగా అఫిడవిట్ లో 13 కోట్లని చూపించారు. దానికి మురళీధర్రావు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా కమిషన్ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటర్ స్టోరేజ్ కోసమే బ్యారేజీలను నిర్మించలేదని మురళీధర్రావు స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం ఈఎన్సీ హరిరామ్, సీడీఓ రిటైర్డ్ సీఈ నరేందర్ రెడ్డి సైతం పలు ప్రశ్నలకు గుర్తులేదని సమాధానాలు చెప్పారు. దీంతో అఫిడవిట్ లో చెప్పిన దానికి కట్టుబడి ఉన్నారా అని కమిషన్ ప్రశ్నించగా కట్టుబడి ఉన్నామని, కాగ్ అధికారులు అన్ని పరిశీలించిన తర్వాతే రిపోర్ట్ ఇచ్చామని స్పష్టం చేశారు.